జగిత్యాల ప్రజలు హత్య రాజకీయాలు కోరుకోరని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఈ మేరకు జగిత్యాల జిల్లా కేంద్రంలోని మోతే కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పార్టీ మార్పు గురించి మాట్లాడే వారికి నైతిక హక్కు ఉండవని పేర్కొన్నారు. మంత్రులు సలహాదారులతో కలవడం, కలిసి జగిత్యాల ప్రాంతానికి నిధులు అధిక మొత్తం కావాలని కోరడం, వారు కూడా ప్రభుత్వంతో మంచిగా కలిసి పనిచేయాలంటే తప్పకుండా కలిసి పనిచేస్తామని చెప్పడంతో వారు ఈ నేను శాలువతోటి సత్కరించడం, వారు కూడా నన్ను శాలువతోటి సత్కరించడం జరిగింది. అది మీడియాలో నేను కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు రావడం, ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియాలో తెల్లారి పొద్దున్నే బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మిగతా వారు నా మీద రకరకాలుగా అందరూ కూడా చూసారు. నా ఇంటి మీద దాడి చేయడం, అసలు నా వివరణ కూడా తీసుకోకుండా, అసలు ఒక మాట మాత్రం కూడా అడగకుండా, ఎలాంటి అథెంటిసిటీ లేని మీడియా వార్తతోటే మరో చాలా రకాలుగా నన్ను అవమానపరిచే విధంగా వివరించడం జరిగింది. అట్లనే సీనియర్ నాయకులు మనందరం తెలుసు, ఇక్కడ మాజీ మంత్రి, వారు కూడా మేము మొత్తం చేరిపోయినట్టు, మొత్తం వారిని లాక్కున్నట్టు, ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఇంటి పార్టీ అయినట్టు చాలా గందరగోళం జరిగింది. అది మీడియా ద్వారా అందరూ చూసింది. మరి ఇవన్నీ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీరు కలిసినందుకు ఈ రకంగా జరగడం, నేను నిధులు కావాలని కోరినా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తానన్నమాట వాస్తవమని చెప్పాను. కానీ అదే నెల చివరి వరకు 5-6 రోజుల తర్వాత ఎందుకంటే దేవాలు ఢిల్లీ పోయారు. ఢిల్లీ పోయి వచ్చిన తర్వాత అక్కడ కూడా చెప్పింది, ఢిల్లీలో ఎమ్మెల్యే గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాను, ఎందుకంటే నియోజకవర్గ అభివృద్ధి కోసం కావచ్చు, అదేవిధంగా వివిధ ప్రభుత్వ పథకాలు కూడా ప్రజలకు చేరాలి, చాలా రోజుల తర్వాత పెద్ద ఎత్తున రేషన్ కార్డు, సన్న బియ్యము, ఉచిత కరెంటు ఇవన్నీ రాబోతున్నాయని చెప్పి మాతో కలిసి పనిచేస్తానని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కూడా మాట్లాడారు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత కూడా మీకు ప్రెస్ మీట్ పెట్టి ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, నేను కవితమ్మ గారి ప్రోత్సాహంతో టీఆర్ఎస్ పార్టీలకు వచ్చినా, ఓడిపోయినా, పనిచేసినా టీఆర్ఎస్ పార్టీ నన్ను ఆదరించింది.